శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. ఈరోజు 27 జనవరి 2024 వారం శనివారం, సంవత్సరం శోభకృత నామ సంవత్సరం, మాసం పుష్యమాసం, తిథి బహుళ విధియ, రాతే 3:38 వరకు కలదు. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, మధ్యాహ్నం 12:38 వరకు కలదు. వర్జం రాతే 2:25 నుండి 4:14 వరకు కలదు. యోగం ఆయుష్మాన్ ఉదయం 8:54 వరకు కలదు. కరణం తైతుల మధ్యాహ్నం 5:22 నుండి గరజ రాతే 3:38 వరకు కలదు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు కలదు. అమృతకాలం ఉదయం 11:15 నుండి 1:01 వరకు కలదు. దుర్ముహూర్తం ఉదయం 6:25 నుండి 7:16 వరకు కలదు. ఈరోజు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉందనేది చూద్దాం. ఈరోజు ముందుగా చూసాలంటే మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఈరోజు ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు పూజతో ఈరోజు ఉదయాన్ని ఆరంభించడం అనేది ముఖ్యమైన సూచన. ఈ యొక్క రాశి వారికి ఈరోజు అధికమైనటువంటి ధన వ్యయం అనేది గోచరిస్తున్నది. ఆరోగ్యపరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా గడపగలుగుతారు. మరియు అలాగే అధికారుల మన్నన పొందడానికి మీరు చేసేటువంటి పనులు సకాలం పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. విద్యార్థులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తి వ్యాపార పరంగా కూడా మీరు చేసేటువంటి పనులు అనేవి సహకారం పొందగలుగుతారు అన్నమాట. దైవ దర్శనంతో ఈ రోజు అంతా గడుస్తుంది. సాయంకాలం పూట మానసిక ప్రశాంతత అనేది కూడా పొందగలుగుతారు. ఈ రోజు ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఇష్ట దైవారాధనతో మొదలు పెట్టినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతున్నారు. వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలించే విధంగా ఉంది. మంచి అనుకూలమైనటువంటి ఈ రోజు వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార సంబంధితమైన విషయాలు అనుకూలించే విధంగా ఉంది. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా గడపడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రోజున రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, లేక ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, కిరాణా కొట్టు నడుపుతున్నటువంటి వారు వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారితో పాటు టీచర్స్ కానీ, లాయర్స్ కానీ వృత్తిపరంగా కూడా అనుకూలించే విధంగా ఉందన్నమాట. ధన సంబంధితమైన విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు. మానసిక ప్రశాంతతతో ఈరోజు ఉదయం అనేది మీకు ప్రారంభం అవుతుంది. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. డబ్బు ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి ఈరోజు సాయంకాలానికి ముడిపడి ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో గడపగలుగుతారు. సంసార జీవితంలో ప్రశాంతమైన జీవితాన్ని పొందగలుగుతారు. ధనలాభాన్ని పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలించే విధంగా ఉంది. ఈరోజు ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు దైవారాధనతో మొదలు పెట్టవలసిన ముఖ్యమైన సూచన. కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. అధికమైనటువంటి డబ్బు ఖర్చు నుంచి బయట రాగలుగుతారు. సంస్కృతి సంప్రదాయాల్లో మీరు ఇచ్చేటువంటి ఉన్నతమైనటువంటి విలువల వల్ల మీకు ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి పెంపొందుతూ ఉంటాయి. మార్పు చేర్పులకి సహజం అనేది జీవితంలో తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్, ఫార్మాస్యూటికల్ రంగం, టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేతి వృత్తుల పనుల వారు, అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. డబ్బు అనేది అధికంగా ఖర్చు అవుతుంటుంది. వేరే వారికి డబ్బు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళవలసిన ముఖ్యమైన సూచన. కుటుంబ సభ్యులతో సత్సంతోషాలు పొందగలుగుతారు. ఉద్యోగులు, ఉన్నత అధికారులు మెప్పు పొందడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. కన్యారాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి గోచరిస్తున్నాయి. స్థిరచరాస్తుల కొనుగోలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం అనేది పొందగలుగుతారు. డబ్బు సంపాదించడం, దాన్ని దాచిపెట్టడం అనేది కూడా రెండు చేయగలుగుతారు. వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యం అనేది ముందు అనుకూలిస్తుంది.
ఇక కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు, కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగటం అనేది మీ మానసిక ఆనందానికి గల కారణంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. విద్యార్థులు కూడా బాగా ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. తులారాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. వ్యాపార సంబంధితమైన విషయాలు అనేవి అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో సత్సంబోధాలు కలిగి ఉంటారు. సుఖ సంతోషాలు పొందగలుగుతారు. సంస్కృతి సంప్రదాయాల మీద మీరు ఇచ్చేటువంటి విలువల వల్ల మీకు ప్రశాంతమైనటువంటి జీవితం అనేది పొందగలుగుతారు. మార్పు చేర్పులు అనేవి ఈరోజు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి అనుకూలించే విధంగా ఉంది. ధన సంబంధితమైన వ్యవహారాలు అనేవి ముడిపడతాయి. విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే గృహంలో ఉండేటువంటి వారికి కూడా, వ్యవసాయదారులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. చేపట్టబోయే ప్రతి పనులను విజయాన్ని సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, వ్యాపార పరంగా కానీ వేరే వారికి డబ్బులు ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకునవటం అనేది ముఖ్యమైన సూచన. కుటుంబంలో సభ్యులతో ఆనందంగా గడపగలుగుతారు. ధనలాభం అనేది పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఎలా ఉందనేది చూద్దాం. ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ధన సంబంధితమైన బట్టి విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. మార్పు చేర్పులు అనేది పొందగలుగుతారు. అలాగే డబ్బు అనేది సకాలంలో వచ్చి చేరుతుంది, కానీ అదేవిధంగా ఖర్చు అవటం అనేది జరుగుతుంటుంది. డబ్బు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేవి అంత సానుకూలపడేటువంటి విషయాలుగా గోచరించట్లేదు. మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా వేధించే విధంగా కూడా గోచరిస్తున్నది. ఈరోజు ధనుసు రాశి వల్ల చేపట్టబోయే ప్రతి పనిలో ముందు దేవారాధన చేసిన తర్వాత కార్యక్రమాన్ని మొదలుపెడితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా వస్తుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలిస్తే ధన సంబంధితమైన వ్యవహారాలు అనేవి పొందగలుగుతారు. డబ్బు సంపాదించగలుగుతారు. ఆకస్మిక ధనలాభం అనేది పొందగలుగుతారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్య సంబంధితమైన విషయాలు అనేవి అనుకూలిస్తాయి. నూతనంగా మీరు ఆరంభించాలనుకున్నటువంటి వ్యాపార సంస్థలలో భాగస్వామ్యులతో అన్యోన్యత అనేది పెంపొందడం అనేది జరుగుతుంటుంది. విద్యార్థులకు అనుకూలమైన కాలంగా చెప్పొచ్చు. అలాగే చేతి వృత్తుల పనుల వారు, ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే బీడీ కార్మికులు, వీరందరికీ కూడా చేతి పనుల వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఈరోజు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, వ్యాపారస్తులు, వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. ఖర్చు అనేది అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారు అధికమైనటువంటి డబ్బు సంపాదించగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే విధంగా ఉంది. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా గడపగలుగుతారు. సంస్కృతి సంప్రదాయాల మధ్య ఎక్కువగా ఆకర్షణ పొందగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైన కాలంగా చెప్పొచ్చు. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. మరియు మీనరాశి వారికి ఈ యొక్క రోజున అనుకూలమైనటువంటి కాలంగానే మొదలవుతుంది. ఈ రోజు చెప్పాలంటే డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అయినప్పటికీ డబ్బు సంపాదించగలుగుతారు. కుటుంబ సభ్యులతో అన్యోన్యత అనేది పెంపొందుతుంది. ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికి మీరు చేసేటువంటి పనుల వల్ల వచ్చేటప్పటికి మీ ఉన్నత అధికారులు మీ కోసం మీరు చేసేటువంటి పనుల వల్ల మెప్పు పొందడం అనేది జరుగుతుంటుంది. 10 మందిలో హుందాగా ఉండగలుగుతారు. రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ వచ్చినాయని తెలిసిన ద్వారా మీ మానసికంగా కూడా మీ ఆనందానికి గల కారణంగా తయారవుతుంది. ఈ యొక్క రోజున మీనరాశి వారికి వచ్చేటప్పటికి ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టే ముందు దేవారాధనతో మొదలుపెట్టినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.